పూర్తి డిస్క్లెమర్: ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యంత్రం వలన తయారైంది. ఈ ఛానల్ యజమానులు ఈ విషయానికి ఖచ్చితత్వం విషయంలో బాధ్యత వహించరు. ఖచ్చితత్వం సాధించడమే మా ప్రయత్నం, అయినప్పటికీ ఇది ఒక ప్రయోగం అని గ్రహించండి. ఈ సమాచారాన్ని మీ స్వంత నిర్ణయంతో వాడండి. సరైన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. మీ రోజువారీ ఇండియా న్యూస్ అప్డేట్కు స్వాగతం. నేను మీ హోస్ట్. ఈ రోజు మన దేశాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్య పరిణామాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ముఖ్య వార్త: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ను కలుసుకున్నారు. ఈ భేటీ ఏపీ న్యూస్ మరియు ఎన్డీటీవీలు వార్తలుగా ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగింది. సరిహద్దులు దాటి ఉద్రిక్తతలు ఇంకా మసకబలుతున్న సమయంలో ఈ భేటీ భద్రత మరియు రక్షణ సిద్ధతపై ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న దృష్టిని సంకేతంగా చూపిస్తున్నది. చర్చల పూర్తి వివరాలు ప్రజలకు విడుదల చేయబడలేవని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సంప్రదింపులు సివిలియన్ నాయకత్వం మరియు భద్రతా సంస్థల మధ్య దగ్గర ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తాయని వారు భావిస్తున్నారు. విశ్లేషకులు ఈ సమన్వయాన్ని విధాన దిశను ప్రభావితం చేసి దేశ భద్రత స్థితిపై ప్రజల్లో భరోసాను పెంపొందించగలదని చెబుతున్నారు. ఉపఖండంలోని సరిహద్దులపై అప్రమత్తత పెరిగిన సమయంలో గత కొన్ని వారాల్లో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ప్రధాన వార్తలపై ప్రభావం చూపుతున్నాయి, సున్నిత భద్రత వాతావరణాన్ని హైలైట్ చేస్తున్నాయని సూచిస్తున్నారు. కథ అభివృద్ధి చెందుతుండగా అధికారిక ఛానల్స్ నుండి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. లభించిన వెంటనే మేము మీకు తాజా అప్డేట్లను అందిస్తాము. ఇది మీ ముఖ్య సంపాదకుడి సంతకంతో ముగుస్తోంది. ఈ రోజు యొక్క పాడ్కాస్ట్ ఇక్కడ ముగుస్తుంది. జ్ఞాపకంగా చెబుతున్నాను, ఈ వీడియో కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేయబడింది. ఈ సమాచారాన్ని మీరు మీ స్వంత నిర్ణయంతో వినియోగించండి. ఎప్పుడూ నమ్మదగిన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. చూసినందులకు ధన్యవాదాలు.